మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒకటైనటువంటి యాడ్జెక్టివ్ గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. యాడ్జెక్టివ్స్ ఆర్ డిస్క్రైబింగ్ వర్డ్స్. యాడ్జెక్టివ్ క్యాన్ మాడిఫై ద డిస్క్రైబ్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. Nouns means we know the naming words and pronouns mean he, she, it, the pronouns. By giving some information about their nouns and pronouns. For example, the size and shape of a noun or pronoun and age, color, origin and taste. These all things they are including to the adjective. Example, size. Size means small, big, like. Shape, round, అలాగే కలర్ రెడ్, బ్రౌన్, బ్లాక్, ఆల్ దీస్ థింగ్స్. మనకి ఈ యాడ్జెక్టివ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో అయినటువంటి 3rd, 4th క్లాసెస్లో ఉన్నాయి. మనకి ఏపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అయినటువంటి 3rd, 4th క్లాస్లో ఈ యాడ్జెక్టివ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి మనకి కాంపౌండ్ యాడ్జెక్టివ్స్. ఈ కాంపౌండ్ యాడ్జెక్టివ్స్కి సంబంధించి 7th, 9th, 10th క్లాసులుగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో కాంపౌండ్ యాడ్జెక్టివ్ గురించి ఉంటుంది. ఈ కాంపౌండ్ యాడ్జెక్టివ్లో మెయిన్గా వచ్చేసి 2 words, ఒక 2 words ఆర్ 3 words అనేటువంటివి మనకి సింపుల్ అండ్ సింగిల్ యాడ్జెక్టివ్గా పనిచేస్తాయి. 10 years old, ఇది హైఫెన్. మనం కాంపౌండ్ యాడ్జెక్టివ్లో మెయిన్గా హైఫెన్ యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, కెన్ బి బ్రింగింగ్ 2 different words టుగెదర్ విత్ ఇన్ అ హైఫన్. మనకి 2 different words ఉంటాయి, బట్ దే కనెక్టింగ్ బిట్వీన్ టు ద హైఫన్. యూసి కైండ్ హార్టెడ్, బ్రాండ్ న్యూ, స్మార్ట్ లుకింగ్. ఇక్కడ 2 words ఉన్నాయి, అవి హైఫన్తో కలపబడుతున్నాయి. దీన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అంటాం. నెక్స్ట్ వచ్చి మనకి ఈ యాడ్జెక్టివ్స్లో మెయిన్గా తెలుసుకోవాల్సింది, ఒక లాజికల్గా తెలుసుకోవాల్సిన 2 sentences ఉన్నాయి. వీటిని ఒకసారి చూద్దాం. ద సౌండ్ ఆఫ్ ద షెహనాయ్ ఈజ్ యాస్పీసియస్. హియో దానికి యాస్పియస్ అనేది యాడ్జెక్టివ్. అండ్ ద సెకండ్ సెంటెన్స్, ద యాస్పియసెస్ సౌండ్ ఆఫ్ ద షెహనాయ్ ఈజ్ యూజువల్లీ హ్యాడ్ ఎట్ మ్యారేజెస్. ఈ ఫస్ట్ సెంటెన్సెస్లో మనకి ఇక్కడ ఈజ్ అనేది ఒక వెర్బ్. మనకి యాడ్జెక్టివ్లో ఈజ్ అనేటువంటి వెర్బ్ ఏదైతే ఉందో వెర్బ్కు ముందు యాస్పియస్ వచ్చింది. అలాగే రెండవ వాక్యంలో చూడండి, రెండవ వాక్యంలో మనకి సౌండ్ అనేటువంటి నౌన్. ఈ నౌన్కి ముందు యాడ్జెక్టివ్ అనేటువంటి యాస్పియస్ వచ్చింది. చూడండి, మనకు కొన్ని సెంటెన్సెస్లో వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది, కొన్ని సెంటెన్సెస్లో నౌన్కు ముందు యాడ్జెక్టివ్ వస్తుంది. యాడ్జెక్టివ్స్, మనకి యాడ్జెక్టివ్స్ ఒకటి కంటే ఎక్కువ యాడ్జెక్టివ్స్ ఉంటాయి, అవి ఒక ఆర్డర్ను ఫాలో అవుతాయి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి 5th క్లాస్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. ఒకసారి మీరు ఆ బుక్స్కి వెళ్ళి కూడా చదవచ్చు. ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ అవి ఫాలో అవ్వే ఆర్డర్ ఏంటి? నెంబర్, ఒపీనియన్, సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, పర్పస్. ఇదైనటువంటి ఒక ఆర్డర్నవి ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ లివ్డ్ ఇన్ ఏ ఫర్నిష్డ్ లార్జ్ ఓల్డ్ హౌస్. హీ ఒక పర్సన్ గురించి, లివ్డ్ ఇన్ ఏ ఫర్నిష్డ్, ఇక్కడ ఒపీనియన్ చెప్పాం ఫర్నిష్డ్ అని. అలాగే సైజు ఎటువంటిది? లార్జ్. అలాగే ఏజ్, దాని ఏజ్ ఎలా ఉంది? ఓల్డ్. అలాగే మనకి హౌస్, మెటీరియల్. సో ఈ ఆర్డర్ అనేటువంటివి ఈ సెంటెన్సెస్లో ఫాలో అవ్వడం జరుగుతుంది. దీన్నే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అంటాం. నెక్స్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ప్రాపర్ యాడ్జెక్టివ్ అంటే పర్టికులర్ విషయాన్ని గురించి తెలియజేసేది ప్రాపర్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ మీన్స్ షేపు, సైజు, ఇవన్నీ. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటే తెలుసు కదా మనకి, పరిమాణాన్ని తెలియజేసేది. సో అవి సఫిషియెంట్గా ఉన్నాయా, మోర్ ఉన్నాయా, లిటిల్గా ఉన్నాయా, ఇవన్నీ. యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ 1, 2, 3 మనకి మెనీ, సమ్ము, ఇటువంటి సంఖ్యలను గురించి తెలియజేసేది. ఏదైనా కౌంటబుల్ చేయగలమా లేదా అని ఒక యాడ్జెక్టివ్ని తెలియజేసేది. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అంటే ఒక నిర్దిష్టమైన నౌనును గుర్తించడానికి, నిర్దిష్టంగా ఆ నౌనును గుర్తించడానికి ఉపయోగించేదే డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. ఇందులో ఎక్కువగా మనకి దిస్, దట్, ఇటువంటివి ఉపయోగిస్తాం. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్లో మనకి రిఫర్స్ టు ద గ్రూప్ యాజ్ ఇండివిజువల్స్. గ్రూప్స్ నుంచి ఇండివిజువల్కి ఉపయోగిస్తాం. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ, నైదర్, ఐదర్, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్ మీన్స్ ఏదైనా ఒక నౌన్ గురించి నొక్కి చెప్పడానికి ఉపయోగించేవి. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ వెరీ గర్ల్ హూ పాస్డ్ ద ఎగ్జామ్. వెరీ
ఆర్ గుడ్ గర్ల్ ఇవన్నీ కూడా మనకి ఎంఫసైజ్ చేస్తాం. రిలేటివ్ యాడ్జెక్టివ్, దీస్ వర్డ్స్ ఆర్ మోడిఫైడ్ నౌన్ ఇంటూ ఇంట్రడ్యూసింగ్ సబార్డినేట్ క్లాజెస్. సి రిలేటివ్ ఏదైనా ఒక సెంటెన్స్ మిడిల్లో వస్తుంది మనకి, వాట్, విచ్ ఇటువంటివి ఉపయోగించి మనం సెంటెన్స్ మిడిల్లో 2 సెంటెన్సెస్ని మనం యాడ్ చేయడానికి విచ్ ఇటువంటివన్నీ కూడా మిడిల్లో ఉపయోగిస్తాము. సో దీన్ని రిలేటివ్ యాడ్జెక్టివ్ అంటాం. ఇంట్రాగేటివ్ అనేటువంటిది మనకు ప్రశ్నలోనే తెలుస్తుంది కదా, ఏమన్నా ప్రశ్నలు వేయడానికి, క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగించేది ఇంట్రాగేటివ్. విచ్, హూజ్, వాట్, వేర్ ఇటువంటివి. పొసెసివ్ యాడ్జెక్టివ్ మోడిఫైస్ నౌన్ ఇంటూ ప్రొనౌన్. అలాగే ఇది ఏదన్నా ఒక యాడ్జెక్టివ్ని కలిగి ఉండడాన్ని మనకి పొసెసివ్. సీ హియర్ దేర్ ఆర్ మై, అవర్, ఈజ్ ఇటువంటివన్నీ కూడా పొసెసివ్. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్ ఇటువంటివన్నీ కూడా